కష్టాలు, బాధలు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. అందుకని నవ్వడం ఆపేస్తావా? సంతోషంగా ఉండవా? లైఫ్ ఇది బ్రో. ఒకటి పోయేసరికి ఇంకొకటి తగులుకుంటూనే ఉంటాయి. రోజులో ఏదో ఒక టైంలో ఇవన్నీ వదిలేసి కనీసం ఒక గంటైనా ప్రశాంతంగా ఉండు. నీకు 100 కష్టాలున్నా సరే నీకు సంతోషం అనిపించే విషయం ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని వెతుక్కో. ఫేస్లో ఒక స్మైల్ ఉండేలా చూసుకో. నీ మనసులో ఉన్న బాధ కంప్లీట్గా ఎలా అంటే మొత్తం మర్చిపోయేలా రోజులో ఒక్కసారైనా నవ్వు. నీకున్న బాధలు, ఫ్యూచర్లో నీకొచ్చే రోగాలు మొత్తం ఒక్క నవ్వుతో పారిపోతాయి. నీకు నేను గ్యారంటీ ఇస్తున్నా. నాకు తెలుసు నీకు లైఫ్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీకు చేతనైనంత వరకు కష్టపడుతూనే ఉన్నావు. 100% నీ ఫ్యామిలీ కోసం నీ బుర్ర పెట్టి మనసు పెట్టి పనిచేస్తున్నావు. అయినా సరే నీ దరిద్రం నిన్ను వదలడం లేదు. ఏం చేస్తాం? అదృష్టం అనేది అందరికీ ఉండదు. ముఖ్యంగా నీకు లేదనుకో. దరిద్రపు దేవతకు నీ మీద లవ్, అది నిన్ను వదలదు. అందుకని చెప్పి నీ మీద నువ్వు హోప్ వదిలేసుకుంటావా? అస్సలు వదలొద్దు బ్రో. ఎందుకంటే బయట సక్సెస్ లేకపోతే బతికున్న శవాన్ని చూసినట్టు చూస్తున్నారు. మన ఫెయిల్యూర్కి పబ్లిక్ బాధకి సంబంధం ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. పోనీ నువ్వు సక్సెస్ అవుదామనుకుంటే ఎవడైనా కొంచెం హెల్ప్ చేస్తాడా అంటే ఒక్కడూ చేయడు. హెల్ప్ సంగతి పక్కన పెడితే చెడగొట్టే వాళ్ళే 100 మంది ఉంటారు. ఇక్కడ నువ్వు బాగున్నా చూడలేరు. నువ్వు కష్టాల్లో ఉన్నా సరే నిన్నెవడు మనశ్శాంతిగా వదిలిపెట్టడు. ఏదో ఒకటి పట్టుకొని పొడుస్తూనే ఉంటారు. అందుకే చెప్తున్నా బ్రో, ఈ కష్టాలు కన్నీళ్ళు డైలీ ఉండేవే. రోజులో కనీసం ఒక గంటైనా, పోనీ ఒక 10 నిమిషాలైనా సరే ఇవన్నీ వదిలేసి హ్యాపీగా మనస్ఫూర్తిగా నీ మైండ్ మొత్తం రిలాక్స్ అయ్యేలా ఒక్క స్మైల్ బ్రో. అదే నిన్ను మెంటల్గా పీస్గా ఉండేలా చూస్తుంది. ఫిజికల్గా కూడా నువ్వు స్ట్రాంగ్ అయ్యేలా చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.